గొల్లపేట గ్రామం అనేది రోలుగుంట మండలానికి సంబంధించి సమీపంలో ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా 22 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు. 2023-24 ట్యాంక్ కట్టారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగడం వల్ల తరచూ జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఆర్డీఓ నర్సీపట్నంకి సోమవారం నాడు ఫిర్యాదు చేశాం. రోలుగొండ జేఈ గారు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఫోటో తీసుకొని మేము పరిష్కారం చేస్తాం 4 రోజులు అన్నారు. కాబట్టి 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. నీళ్ళు ఇవ్వడం మానేశారు. మీరు ఆ నీళ్ళు ఇచ్చే వరకు వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు సరఫరా చేయాలని మేము జేఈ గారికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటువంటి ఈ కావిడులు పట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సారా తాగడానికి ఊరు నీళ్ళు బోల్డ్ ఉంటాయి, కానీ తాగడానికి నీళ్ళు మాత్రం ఇవ్వబడిన పరిస్థితిలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఉండడం చాలా అన్యాయం. తక్షణమే నీళ్ళు ట్యాంకు జలజీవన్ మిషన్ ద్వారా చేశారు కాబట్టి వెంటనే నీరు సరఫరా చేయాలా. కరెంటు అనేది లేదండి, మేము ఏం చేస్తామని చెప్తున్నారు. కరెంటు మోటార్ కూడా అక్కడే ఉంది, విద్యుత్ లైన్ ఇచ్చారు కాబట్టి కనెక్షన్ ఇచ్చి దీనికి నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అందుకని ఈ కావుల ద్వారా ఈ ప్రభుత్వానికి వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి, గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి, గొల్లపేట గ్రామానికి వెంటనే మంచినీరు ఇవ్వాలి.